ఓం శ్రీ పరమాత్మనే నమః. రావణునితో సారణుడు ఆ మహాకపియోధులందరినీ గూర్చి ఈ విధముగా వివరింపసాగెను. రాజా, ఈ లంకా నగరమునకు ఎదురుగా నిలిచి రణోత్సాహముతో గర్జించుచున్న కపివరుడు నీలుడు. అతడు గర్జించినంతనే ఈ లంకా నగరము కంపించిపోవును. వానర సేన యొక్క అగ్రభాగమున ప్రముఖ వీరుడైన నీలుడు విరాజిల్లుచున్నాడు. సమరోత్సాహముతో భుజములను చరుచుచు పరాక్రమశాలి అంగదుడు లంకాభిముఖుడై క్రోధముతో విజృంభించుచున్నాడు. వానర రాజైన సుగ్రీవుడు అతనిని యువరాజుగా అభిషిక్తుని గావించెను. వాలి యొక్క కుమారుడు, పరాక్రమమున తండ్రి అంతటివాడు, సుగ్రీవునకు ఎంతయో ప్రీతిపాత్రుడు. అతడు రామ కార్యమునకై పరాక్రమమించుటకు సిద్ధముగా ఉన్నాడు. అంగదుని నాయకత్వముననే శ్రీరామునకు హితైషియు శక్తిశాలియు అగు హనుమంతుడు సీతాదేవిని దర్శించెను. శ్రీరామునకు ఈ అంగదుడు ఎంతో ప్రేమపాత్రుడు. శత్రువులకు అజేయుడైన మహావీరుడు అంగదుడు వేల కొలది వానరులతో లంకను దెబ్బతీయటకు సిద్ధముగా ఉన్నాడు. వాలిసుతుడైన అంగదునకు వెనక భాగమున మహావీరుడగు నలుడు కనపడుచున్నాడు. సముద్రముపై సేతువును నిర్మించిన మహాత్ముడు ఇతడే. అతడు గొప్ప సేనలతో మనపై పోరు సల్పుటకు సిద్ధముగా ఉన్నాడు. కోట్ల కొలదిగాగల కపియోధులు, తీవ్ర స్వభావము గలవారు ఈ లంకను ధ్వంసమునర్చుటకు సిద్ధముగా ఉన్నారు. వెండి కొండవలే మెరయుచున్న ఆ వానర యోధుడు శ్వేతుడు. ఇతడు తీవ్ర పరాక్రమశాలి. యుద్ధ కుతూహలముతో వానర సేనల మధ్య నుండి వచ్చును. వారిని ఉత్తేజపరుచును. ముల్లోకముల యందలి వీరులలో ఖ్యాతికెక్కినవాడు. సుగ్రీవుని సమీపముని ఉన్న ఆ వానర యోధిని పేరు కుముదుడు. గోమతీ తీరమున సంకోచనము అను మహాపర్వతమునందు నివసించుచుండును. ఇతనికి యుద్ధ ప్రీతి ఎక్కువ.
అతను కూడా తన సేనలతో కూడి యుద్ధమునకు ఉత్సాహపడుచున్నాడు. ఇక ఇటు కనబడుచున్నవాడు రంభుడు. ఇతను సింహపరాక్రముడు. తన చూపులతోనే లంకను దహించి వేయుచున్నట్లు ఉన్నాడు. ఇతనిని ఎల్లప్పుడూ 1,30,00,000 మంది వానర యోధులు అనుసరించుచుండిరి. వారంతా చండ ప్రచండులు, గొప్ప శూరులు. ఇక అటువైపు కనబడుచున్న యూతపతి శరభుడు. ఇతడు మృత్యువునకు భయపడడు. ఈ శరభుడు అనుచరులు 1,40,000 మంది. హరివీర భయంకరులు, మహాబలశాలులు. ఆ ప్రక్కనే ఉన్న సేనాపతి పనసుడు. ఆ పనసుడు యొక్క అనుయాయులు యుద్ధమునకు ఉవ్విల్లూరుచున్నారు. ఇతని ఆధీనములో 50,00,000 మంది వానర వీరులు లంకపై దండెత్తుటకు సిద్ధముగా ఉన్నారు. రాజా, ఇదిగో ఇటు కనబడుచున్న యూతపతి వినతుడు. ఇతని పర్యవేక్షణలో ఉన్న సేన శత్రు భయంకరమైనది. మహాసముద్రము వలె ఆ సేన వ్యాప్తమై ఉన్నది. 60,00,000 మంది వానర వీరులు కనబడుచున్నారు. వారంతా నిన్ను యుద్ధమునకు కవ్వించుచున్నారు. ఇక అటువైపు కనబడుచున్న యూతపతి క్రోధనుడు. ఇతడు 1,000 కొలది మహావీరులకు వానరోత్తములతో కూడి యుద్ధమునకు సిద్ధముగా ఉన్నాడు. గైరిక వర్ణముతో తేజరిల్లుచున్న మరొక యూతపతి గవయుడు. అతడు మహాదృఢకాయుడు. 70,00,000 మంది వానర వీరులతో లంకను నేలమట్టము చేయుటకై ఉబలాట పడుచున్నాడు. ఈ వానరులందరూ వారి వారి విభాగములుగా యుద్ధ సన్నద్ధులై లంకపై దండెత్తుటకు సర్వసన్నద్ధులై ఉన్నారు. రాజా, ఇటు చూడుము. హరుడు అను పేరుగల యూతపతి యుద్ధ రీతులలో శత్రు భయంకరుడు. ఎరుపు, పసుపు, బూడిద, తెలుపు రంగులు గల రోమములతో సూర్యుని కిరణముల వలె వెలుగొందుచున్నాడు. సుగ్రీవుని ఆధీనములో ఉన్న 1,000 కొలది కాగల వానర యోధులు ఇతనిని అనుసరించుచున్నారు. మనకు కనబడుచున్న ఆ భల్లూక యోధులు మేఘము వలె నల్లని కాటుక రీతిగను విలసిల్లుచున్నారు. ఆ భల్లూక వీరులు పరాక్రమశాలులు. వారు అసంఖ్యాకముగా కనబడుచున్నారు. భయంకరులైన ఈ భల్లూక యోధులు లంకాభిముఖులై
దండెత్తుటకు సర్వసన్నద్ధముగా ఉన్నారు. భల్లూక యోధులు అందరును వృక్షవంతము అను పర్వతముపై నివసించుచున్నారు. ఈ భల్లూక యూతపతి పేరు ధూమ్రుడు. ఇతడు మహాభయంకరుడు. రాజా, పర్వతాకారుడైన మరి ఒక భల్లూక యోధిని చూడుము. ఈతడు ఆ ధూమ్రుని తమ్ముడు. ఈతని పేరు జాంబవంతుడు. ఈతడు భల్లూక నాయకులకే నాయకుడు. మిగుల పరాక్రమశాలి. గురువుల యందు పెద్దల యందు వినయము గలవాడు. శత్రువులను దెబ్బతీయుటలో సమర్థుడు. దేవాసుర యుద్ధమున ఇంద్రునకు సహాయము చేసిడివాడు. ఈతడు దేవేంద్రుని వద్ద పెక్కు వరములను పొంది ఉండెను. ఈయన అనుచరులు మృత్యువునకు భయపడరు. ఈ భల్లూక యోధులు రాక్షసుల వలె పిశాచముల వలె మిగుల క్రూరులు. ఇక ఇటు కనబడుచున్న వానరోత్తముడు దంభుడు. యుద్ధావేశములో గంతులిడుచున్న ఈ యూతపతి మహాపరాక్రమశాలి. ఈతను ఇంద్రునకు సహాయపడుతుండెను. ఓ రాజా, మరొక యోధుడు సన్నాధనుడు. ఇతడు వానరులకు పితామహుడు. ఈతని శరీరము యోజనము ఎత్తు కలవాడు. ఈతని శరీర ప్రమాణము 1 యోజనము ఎత్తు. యోజన దూరములో ఉన్న పర్వతము సైతము నడుచు వచ్చుచున్నప్పుడు ఈతని చేతికి అందగలదు. ఈతడు యోజనము ఎత్తున్న వస్తువులను తన చేతితో పట్టుకొనగలడు. 4 కాళ్ళ జంతువులలో ఇంత పెద్ద శరీరము గల జంతువు ఏదియును లేదు. ఈయన ఇంద్రుని పక్షమున పోరాడెను. ఎప్పుడూ పరాజితుడు కాలేదు. ఆ ప్రక్కనే ఉన్న వానర యోధుడు క్రధనుడు. రణరంగమున విజృంభించినప్పుడు ఈతడు ఇంద్రుని అంతటి పరాక్రమమును చూపును. రాక్షసరాజా, అగ్నిదేవుని వలన గంధర్వ కన్యయందు జన్మించిన వాడితడు. పర్వతరాజైన కైలాసము నీ సోదరుడైన కుబేరునకు ఆవాసస్థానము. అచట ఈ క్రధనుడు సంచరించుచుండును. మహారాజా, గంగా తీరమునంది వనములలో సంచరించు ముఖ్యుడైన యోధులలో ఉసీర బీజ గిరిని ఆశ్రయించి ఉండు ఈ వానరోత్తముడు ప్రమాధి. ఈతడు కోట్ల కొలది వానరుల సేనలతో ఉత్సాహముతో
రోషపూరితమైన సేనలతో వాయు వేగముతో లంకపై దండెత్తుటకు వచ్చుచున్నాడు. మహారాజా, ఇదిగో బలిష్ఠులైన కొండ ముచ్చు యోధులను చూడుము. వీరు నల్లని ముఖములతో లక్షల సంఖ్యలో గలరు. వీరి నాయకుడు గవాక్షుడు. అతడు మిగుల బలశాలి. గవాక్షుని నాయకత్వమున లంకను నేలపాలు చేయుటకై యుద్ధోత్సాహముతో ఇటు ఆ కొండముచ్చు యోధులు వచ్చుచున్నారు. అదుగో అటు చూడము, తనే కేసరి అను పేరుగల వానర సేనాపతి. అతడు మేరు పర్వతమున నివసించువాడు. సింహము వలె 4 కోరలు కలిగిన నఖములు దంతములే ఆయుధములుగా గల తెలుపు ఎరుపు తేనెవలి పింగళ వర్ణములు కలవారు. అగ్ని జ్వాలల వలె రెచ్చిపోయిన శత్రు భయంకరులు. పొడవాటి వాలములతో ఉండు దృఢకాయులు ఈ కేసరిని అనుసరించి వేల కొలదిగా గల వానర వీరులు లంకను నుగ్గు గావించుటకు కనబడుచున్నారు. వీరి మధ్య ఉన్నవాడు శతవలి అను పేరుతో భూమండలమున ఖ్యాతికెక్కిన వానర నాయకుడు. అతడు మహావీరుడు. తను నిత్యము సూర్యుని ఉపాసించుచుండును. ఈతడు తన సేనలతో లంకను భస్మమనొచ్చుటకు కుతూహలపడుచున్నాడు. శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఈతడు ప్రాణత్యాగముకైనను సిద్ధపడును. గజుడు, గవాక్షుడు, గవయుడు, నలుడు, నీలుడు అను వానర వీరుల వెంట 10 కోట్ల మంది కపియోధులు లంకపై దండెత్తుటకు వచ్చి ఉన్నారు. ఇంకా పరాక్రమింపగల వానర వీరులు పెక్కుమంది, లెక్కింప 40 గాని సంఖ్యలో లంకపై దండెత్తుటకు సిద్ధముగా ఉన్నారు. సారణుడు పలికిన విషయములను విన్న పిమ్మట శుకుడు కూడా శ్రీరాముని పక్షమునందలి వీరులను గూర్చి రావణునితో చెప్పదొడంగెను. మిగతా వీరుల గూర్చి రేపు విందాం. జై శ్రీరామ్.